గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. మరో పక్క చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక చారిత్రాత్మక అవసరాన్ని గుర్తించి వాళ్ళ ఇద్దరు కూడా అన్ని ఇగురు పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి సాగనంపాల్సిన హిస్టారికల్ నెసిటీ ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఈ పరిపాలన కానీ మళ్ళీ వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే ఒక లక్ష్యంతో ఒక రాష్ట్రానికి మళ్ళీ పూర్వగం రావాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గ్లోరీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని పంపించాలి ఇంటికి అని చెప్పిన నిర్ణయంతో ఈ రోజు ఇద్దరు ఒక చక్కటి అంగీకారంతో ఒక అవగాహనతో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఒక సూపర్ 6 పేరుతోటి తెలుగుదేశం పార్టీ ఒక మినీ మేనిఫెస్టో రాజమండ్రి మహానాడులో రిలీజ్ చేసింది. అలాగే జనసేన కూడా కొన్ని అంశాలు మేనిఫెస్టోకి సంబంధించి ఇవ్వడం జరిగింది. మొన్న ఏదైతే విజయనగరం జిల్లా పోలేపల్లిలో యువగడం మీటింగ్ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించే విధంగా ఒక ఎన్నికల సమర సహకారం కూడా పూరించడం జరిగింది. ఆ తర్వాత ఇటీవలనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా టూర్లు కూడా ఇప్పటికే రోజుకి 2 జిల్లాలు పెట్టుకుని మొత్తం తిరుగుతా ఉన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పార్టీ అగ్రనాయకులు అందరూ కలిపి ఇంకొక 2 మన యువగడం ముగింపు సభలాంటి మీటింగులు జరగబోతా ఉన్నాయి. తిరుపతిలో ఒకటి, అలాగే నర్సాపేట, చిలకూరుపేట దగ్గర కలిపి ఒక మీటింగ్ కూడా త్వరలో జరగబోతా ఉన్నాయి. ఇంకా మొత్తం 2 పార్టీలు కలిపి ఫైనల్ మేనిఫెస్టో కూడా ప్రజలకు రిలీజ్ చేసి ఒక హిస్టారికల్ విన్నింగ్ వచ్చే విధంగా ప్రజల్లోకి వెళ్ళడానికి అన్ని ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మరి మననే వంశీ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, తర్వాత మేయర్గా పోటీ చేయాలని చేశాడు, కార్పొరేటర్గా పోటీ చేసి మేయర్ అవకాశాలు రాకపోతే మళ్ళీ మన ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిన వంశీ కూడా రాజీనామా చేసి ఆయన మాట్లాడిన మాటలు కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తను రాసిన లేఖ, దాదాపు 4 పేజీల సుదీర్ఘమైన లేఖ, తను ఒక బీసీ నాయకుడిగా, తను యాక్టివ్గా 10 సంవత్సరాల పైగా పార్టీలో నాయకుడిగా తన అనుభవాల మొత్తాన్ని కూడా ఆయన స్వయంగా లేఖలో రాశాడు. అందులో ఏ మాత్రం కూడా అతిశయోక్తి కానీ లేకపోతే అబద్ధం కానీ లేదు. అవన్నీ కూడా అందరూ ఈరోజు ఫేస్ చేస్తున్న సమస్యలే వంశీ కూడా ప్రస్తావించాడు. మరి మిగతా నాయకులు కూడా గాడి రుద్రరావు కావచ్చు, ఎవరైతే పార్టీలు పెడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలు అక్కడ తిరిగి చెప్తా ఉంటే ఇటువంటి ఒక వింత పోకడతో ఉన్న వ్యక్తి దగ్గర ఏ వ్యక్తి కూడా మంజాడని చెప్పని అందరూ కూడా అర్థమవుతా ఉంది. మరి రేపు జరిగే ఎన్నికల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ జగన్ పరిపాలనకి బై చెప్పి మళ్ళీ ఒక కొత్త పరిపాలనకు మనం శ్రీకారం చుట్టాలి, మళ్ళీ మన యొక్క పాత పూర్వకం వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయడం కోసం అందరూ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విశాఖ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో ఏ ఒక్క స్థానం కూడా ఈరోజు వైసీపీ గెలుస్తుంది అని చెప్పడానికి వాళ్ళకి ధైర్యం జరగట్లా. ఏ సర్వేలు చూసినా కూడా ఇది మన గవర్నమెంట్ ఇంటిగ్రేల్ సర్వేలు కావచ్చు, లేదు ఇండిపెండెంట్ సర్వేలు కావచ్చు, లేకపోతే మీడియా ద్వారా వస్తున్న రిపోర్ట్లు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రిపోర్ట్లన్నీ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యతిరేకంగా ఉన్నాయి అంటే మామూలుగా ఉండటం కాదు, డిపాజిట్లు పోయే పరిస్థితి కూడా చాలా చోట్ల వైసీపీకి వస్తుందని చెప్పని అన్ని చోట్ల రిపోర్ట్లు ఉంటా ఉన్నాయి. అన్ని వాళ్ళ యొక్క ఈ 4.5 సంవత్సరాల్లో విశాఖపట్నం జిల్లాలో గతంలో ఉన్న ఇన్ఛార్జి కానీ, లేకపోతే ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలు కానీ, మంత్రులు కానీ, లేకపోతే సామాన్యులు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏంటి, ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అవినీతి కార్యక్రమాలు ఏంటి, భూ కబ్జాలు ఏంటి, ఇతర అవినీతి ఆరోపణలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూడా కంచుకోట. మొన్న 151 ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ గెలిచినప్పుడు కూడా సిటీ మొత్తం నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ తెలుగుదేశం గెలుచుకుంది. రేపు ఎన్నికల్లో 15 గెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.